హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైతే అయింది ఒక వ్లాగ్ కానీ ఒక వీడియో కానీ చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి అయితే. సో చాలా అయితే రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేసరికి ఇవాళ అయితే నేనైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను. ఇక మనమైతే ఈ బుద్ధుడి గుడికి అయితే వచ్చేసినాం. చాలామంది హైదరాబాద్లో ఉంటారు కానీ ఇప్పుడు సపోజ్ బుద్ధుడివి విగ్రహాలు కానీ టెంపుల్స్ కానీ మ్యాక్సిమం అయితే ఇక్కడ మనకు ఉండవు. కానీ ఇది మనకు హైదరాబాద్లో మల్కాజ్గిరి అనే ప్లేస్లో నియర్ బై మహేంద్ర హిల్స్ అనే ఒక ఏరియాలో పెద్ద ఒక హిల్ పైన ఈ బుద్ధుడి ఒక విగ్రహాన్ని మాత్రం ఉంటుంది. ఇక్కడ చాలా వరకు బుద్ధుడిని సందర్శించుకోవాలంటే మనం భూటాన్ కానీ టిబెట్ కానీ అట్లాంటి ఇండియా బార్డర్లో ఇండియాకి అండ్ చైనాకి ఒక బార్డర్లో టిబెట్ కానీ భూటాన్ కానీ ఇట్లాంటి కంట్రీస్లోనే ఎక్కువ బుద్ధుడి యొక్క ఆచరణలు కానీ బుద్ధుడిని కానీ ఫాలో అవుతారు. నన్ను అడిగితే ఇలాంటి ప్లేస్ మన హైదరాబాద్లో ఇంకెక్కడ లేదనిపిస్తుంది. బుద్ధుడి ఒక్క టెంపుల్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే లేదు, ఇదే. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, చూడండి. మనమైతే లోపలికి అయితే పోదాం, పదండి. అసలు టెంపుల్ ఎలా ఉంటుంది మొత్తం అన్నీ తెలుసుకుందాం, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. మెయిన్గా చెప్పాలంటే బుద్ధుడి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రశాంతత, పీస్. సో బుద్ధుడి ఆచరించే వాళ్ళు ఎవరైతే ఆచరిస్తారో సో వాళ్ళందరం చాలా మెయిన్గా వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ప్రశాంతత. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు, పీస్ఫుల్ మైండ్ చాలా ఉంటుంది. అండ్ సో అట్లాంటి మనుషులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు అని రియాలిటీలో ఇవాళ తెలిసింది. ఇంకా చాలామంది ఒక పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు కానీ ఇక్కడ ఈ టెంపుల్ పక్కనే వాళ్ళకు ఆశ్రమాలు సంథింగ్ సత్రాలు లాగా అట్లా ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ నివసిస్తూ ఇక్కడ బుద్ధుని యొక్క ఆచరణలు ఎలా ఉంటాయి ఏంటి, సో అవన్నీ ఫాలో అవుతూ వాళ్ళకి ఇంకా స్కూల్కి వెళ్ళడం కానీ అది చేయడం కానీ ఉండదు. వాళ్ళకి ఒక సపరేట్ క్లాసెస్ ఉంటాయి, బుద్ధ క్లాసెస్ అని చెప్పి. వాళ్ళొక ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళ దగ్గర శిక్షణ పొందుతూ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ బుద్ధ విహార్ అనే ఒక టెంపుల్ దగ్గర సో వాళ్ళు నివసిస్తూ ఉంటారు అన్నమాట. మీకు వాళ్ళని కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. అదేంటంటే ఒక బుద్ధుడి యొక్క ఒక స్తూపం లాంటిది ఒక సింబాలిక్గా ఒకటి ఉంది. మీకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. అంటే ఏమంటారో తెలియదు, స్తూపం అని నేను అంటున్నాను. దీనికి ఒక ప్రత్యేకత అనేది చాలా ఉంది. ఇక్కడ ఏదో రాసింది చూడండి మీరు. అత్తా దిప్పో అత్తా శరణో అనన్న శరణో దమ్మా డిప్పో దమ్మా శరణో బీ ఎ లైట్ into yourself, be your own refuge, take to no external refuge, let Dhamma be your light and Dhamma your refuge. ఇది ఒక కొటేషన్ లాంటిది, ఒక బుద్ధుడి యొక్క మేబీ ఒక కొటేషన్ అయి ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. దాని మీనింగ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటంటే ఇన్ మెమొరీ ఆఫ్ శ్రీమతి కేఎస్ఎస్ లతా రాజా. ఓకే, ఆవిడెవరో మరి తెలియదు. సో ఇలాంటి స్తూపం అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే బుద్ధుడి ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో చాలా అయితే బాగుంది. ఇక్కడ చూసుకుంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి దీన్ని ఏమంటారో తెలియదు. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. ఇప్పటికైతే లోపలికైతే ఎంట్రీ అవుదాం. ఇదైతే ఒక బుద్ధ యొక్క సిటియా వందన, ఏదో ఒక లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇది కూడా ఒకటి ఉంది. అండ్ చూడొచ్చు లోపల ఒక పెద్ద రౌండ్ షేప్లో అయితే దీన్ని ఏమంటారో తెలియదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం గ్రీనరీస్తో చాలా బాగుంది లోపల.
అసలు ఇదంతా నాకు తెలిసి ఒక కొండ అనుకుంటా. ఒక కొండతోని కొండ మీద కట్టినారో, కొండ మీదనే ఉంది ఇది. కొండ మీద పెద్ద పెద్ద స్తంభాలు, అంత పురాతనమైన రాళ్ళు అనుకుంటా నాకు తెలిసి ఇదంతా. ఈ స్టోన్ చూసినారు ఎట్లుందో, చాలా గట్టిగా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల కింద ఇది కట్టిందో తెలీదు. చాలా చాలా అయితే చాలా గట్టిగా ఉంది నిజంగా. ఈ శిల్పాలన్నీ ఎట్లా చెక్కుతారేమో కానీ చాలా గ్రేట్. చాలా పవిత్రంగా అయితే ఉంది ప్లేస్. అయితే చాలా హోలీ ప్లేస్ కాబట్టి చాలా నీట్గా అండ్ చాలా కామ్గా ఉంది. వావ్, ఇవి ఏం పూలో తెలియదు, దీని నేమ్ ఏంటో నాకు అస్సలు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చాలా బాగుంది. నేను ఇప్పుడైతే పైకి అయితే ఎక్కుతున్నా. ఏంటివో ఇవన్నీ అర్థమైతలేదు, కానీ చాలా బాగుంది. చూడండి, మొత్తం సూపర్ ఉంది. ఈ ట్రీస్ అసలు ఇంత కొండ మీద ఎట్లా కట్టిరో, ఇంత పెద్ద టెంపుల్ చాలా గ్రేట్ నిజంగా. చాలా పైన ఉంది ఇది, నాకు తెలిసి చాలా అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత పెద్ద బుద్ధుడి టెంపుల్. ఇప్పటిదాకా అయితే కొద్ది దూరం అయితే పైకి ఎక్కిన, ఇక్కడ నుండి ఇంకా పైకి ఎక్కాలి. చూపిస్తాను నేను, చూడండి మీరు ఎంత పైకి ఉందో. ఇది చాలా హైట్లో ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హైట్లో ఉంటుంది అని చెప్పి. అంటే నేను అప్పుడు చిన్నప్పుడు స్కూలింగ్ టైంలో వచ్చిన మా ఫ్రెండ్స్తోని, మళ్ళీ ఇప్పుడే రావడం ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ అయి ఉంటుంది. 10 ఇయర్స్ దాటింది కూడా. బాబా, అంటే ఇప్పటికీ అప్పుడు తెలియని వయసులో వచ్చిన, ఇప్పుడు అన్నీ తెలుసు కదా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చినంత ఫీల్ వస్తుంది. ఇదిగో చూసిరా, ఇట్లుండే స్టెప్స్ మొత్తం ఇంత హైట్లో ఉంది. నీకు కింద నుంచి పైకి వచ్చేదాకా మొత్తం ఎక్కడ చూసుకున్నా పూలు, ట్రీస్, మొత్తం గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. ఇట్లనే ఉండాలి, ఎందుకంటే చెట్లే కదా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. సో చాలామంది తెలియక చెట్లను కొట్టేస్తారు, కానీ అది మంచి పద్ధతి కాదు. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ నుంచి నాకు సెక్రటేరియట్ కనిపిస్తున్నట్టుంది దూరంలో. అక్కడ సెక్రటేరియట్ లాగానే ఉంది. అది చాలా హైట్లో ఉంది. మేబీ అది ఇక్కడ నుంచి అయితే కనిపించదు, అంటే కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ నా కళ్ళకైతే కనిపిస్తుంది. పదండి పైకి వెళ్దాం. చూసాం ఇంకా పైకి ఉంది. ఇట్లున్నాయి స్టెప్స్ పట్టుకోవడానికి. ఇక్కడ ఇది కూడా ఉంది పెద్దవారికి కానీ ఎవరికైనా. ఇంత పెద్దగా ఉంది ఇది, వామ్మో. నాకు తెలిసి ఇది ఒక 70-60 degrees హైట్లో ఉంది. ఇట్లా ఉంది, మీకు ఇక్కడ నుంచి చూపిస్తా. నేను చెప్పినా కదా ఇంతకుముందు, పిల్లలు ఇక్కడ వాళ్ళ గురు శిక్షణ పొందుతూ ఇక్కడే నివసిస్తూ ఆడుకుంటూ ఉంటారని చెప్పి. అక్కడ కింద ఉన్నారు చూడు. మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము, బట్ లోపలికైతే వీడియో అయితే అలౌ లేదు. ఇప్పుడైతే బుద్ధుని అయితే దర్శించుకోవడం జరిగింది. సో చాలా ప్రశాంతత, చాలా అద్భుతంగా అయితే జరిగింది. అసలు లోపలికి వెళ్తే పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు ఎంత సౌండ్ కూడా లేదు. అంటే అంత అద్భుతంగా ఉంది. లార్డ్ బుద్ధ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రశాంతత, పీస్, ఆ కామ్నెస్. సో అన్నీ మర్చిపోయి
హ్యాపీగా పీస్ఫుల్గా జీవితాన్ని అలాగే కొనసాగుదామని చెప్పి చాలామంది ఇట్లా బుద్ధిస్ట్ దాంట్లో కూడా అంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే చాలా మంచిగా అనుభూతిని అయితే పొందగలుగుతారు. సో అదైతే ఒక్కటి చెప్పదలుచుకున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మాటల్లో అయితే చెప్పలేను. సో చాలా బాగుంది. సో చూసారు కదా మొత్తం బుద్ధుడి యొక్క టెంపుల్ గురించి కానీ బుద్ధుడి యొక్క మంచి చెప్పిన మంచి మాటలు కానీ మంచి యొక్క జీవితం ఏ విధంగా అయితే ఉండాలి, అందరూ బుద్ధుడి నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. సో ప్రశాంతత కానీ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినాయి అది వాటిని ఎలా ఎదుర్కోవాలని, డబ్బు లేకపోయినా ప్రశాంతత ఇలా చెట్ల మధ్య ఒక పల్లెటూరులో అన్న ఎక్కడైనా ఇట్లా టెంపుల్స్ దగ్గర ఎంత బాగుంటుంది అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకు ఆ నేచర్ అంటే చాలా ఇష్టం. సో యాజ్ ఎ నేచర్ లవర్గా నాకు నేచర్ ప్రకృతిలో ఉన్న ఎటువంటివైనా ఇలాంటి టెంపుల్స్ అయినా కానీ ఏదైనా మంచి విలేజెస్ అయినా కానీ మౌంటైన్స్ దగ్గర ఉన్న చిన్నపాటి విలేజెస్లో ఉన్న నివసించే ఒక మనుషులు కానీ సో ఇవన్నీ చాలా చాలా నన్ను బాగా ప్రేరేపితం చేస్తాయి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. అదేంటంటే ఈ బుద్ధుడి యొక్క బుద్ధ విహార్ అనే ఈ టెంపుల్ విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ మహేంద్ర హిల్స్ ఇన్ మల్కాజ్గిరి సర్కిల్కి వస్తుంది. ఇది సికింద్రాబాద్ మల్కాజ్గిరి అక్కడ. సో ఈ టెంపుల్కి మీకు ద గ్రేట్ దలైలామా గురించి మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళు అయితే గూగుల్ వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. దలైలామా ఎవరంటే ఒక బుద్ధిస్ట్లో ఉండి బుద్ధిస్ట్ ఒక రీజన్ కానీ దాన్ని కానీ ఫాలో అవుతూ సో ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఎదిగిన సో అటువంటి దలైలామా గారు విజిట్ చేసిన టెంపుల్ ఇది. సో మన హైదరాబాద్లో బుద్ధ విహార్ అనే టెంపుల్కి కూడా మన దలైలామా గారు వచ్చి విజిట్ చేశారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. సో మీలో ఎవరికైనా నియర్ బై ఉన్న వాళ్ళు, ఈ ప్లేస్కి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయాలనుకుంటే కోర్స్ మీరు వచ్చి విజిట్ చేయండి. మీరు ఒక కొత్త అనుభూతిని అయితే పొందుతారు. అదైతే నేను చెప్పగలుగుతా, అదైతే నా గ్యారంటీ. సో అంతే గైస్, చూసారు కదా బుద్ధుడి యొక్క బుద్ధ విహార్ అనే ఒక టెంపుల్ ఇవాళైతే మనం సందర్శించుకున్నాం, అయిపోయింది. సో మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే త్వరలోనే వస్తా. సో అంతవరకు సీ యూ, టాటా, బాయ్, జై హింద్.